నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అర్హతను బట్టి ఆ లోన్ మేము ఇప్పిస్తామంటున్నారు డిఎంఎస్ అసోసియేట్స్. అది ఎలాగో తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు డిఎంఎస్ అసోసియేట్ ప్రొపరేటర్ మధుబాబు. మధుబాబు గారు నమస్తే అండి. నమస్తే హరిత గారు. నమస్తే. అసలు పర్సనల్ లోన్ అనేది ఎవరికి ఇస్తారు? పర్సనల్ లోన్స్ అనేసరికి ఎంప్లాయీస్కి ఇచ్చేదాన్ని పర్సనల్ లోన్స్ అంటారు. బిజినెస్ వాళ్ళకి ఇచ్చేదాన్ని కూడా జనరల్గా పర్సనల్ లోన్ అంటారు కాబట్టి, బట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇచ్చేది బిజినెస్ లోనే అనాలి. ఎంప్లాయీస్కి, ఎనీ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టర్, ఎనీ ఎంప్లాయీస్కి పర్సనల్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఎవరైనా పర్సనల్ లోన్ తీసుకోవడానికి అర్హులేనా? మినిమం 20,000 శాలరీ బ్యాంకులో క్రెడిట్ అయితే సరిపోతుందండి. వాళ్ళకి 20,000 నుంచి 30,000 ఉన్న వాళ్ళకైతే మేజర్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇవ్వకపోవచ్చు, కానీ దేర్ ఆర్ సమ్ ఎన్బిఎఫ్సిస్. సో ఆ ఎన్బిఎఫ్సిస్లో నామినల్ అమౌంట్ 2 to 3 lakhs ఆర్ అప్ టు 4 lakhs వరకు మనం మ్యాక్సిమం ఫండింగ్ చేయించవచ్చు. 30,000 అబోవ్ శాలరీ ఉంది అంటే మనం నేషనలైజ్ బ్యాంక్స్ ఇస్తారు, అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, యాక్సిస్, ఐడిఎఫ్సి, ఇలాంటి అన్ని బ్యాంక్స్లో మనం చేయించుకోవచ్చు. పర్సనల్ లోన్ అనేది ఎంతవరకు తీసుకోవచ్చు? బ్యాంక్స్ ఎంతవరకు ఇస్తాయి అమౌంట్? అది బ్యాంక్ టు బ్యాంక్ వేరియేషన్ ఉంటుందండి. ఎన్బిఎఫ్సిస్లో చూసుకుంటే మ్యాక్సిమం కొన్ని ఎన్బిఎఫ్సిస్ ఓన్లీ 10 lakhs వరకే ఇస్తాయంటది. హెచ్డిఎఫ్సి లాంటి, ఐసిఐసిఐ లాంటి పెద్ద బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు 75 lakhs కూడా. ఇప్పుడు ఇంతకుముందు 50 lakhs ఉండేది. అన్సెక్యూర్డ్ అంటారు. ఇది అన్సెక్యూర్డ్కి వచ్చేసరికి లిమిట్ ఉంటుంది పక్కాగా, బట్ రీసెంట్గా ఒక ఆల్మోస్ట్ 6 months నుంచి 75 lakhs వరకు కూడా ఒక్కొక్క బ్యాంకు లోన్ ఫండింగ్ అనేది ఇస్తుందండి. అంటే ఏదైనా వస్తువులు కొనుక్కోవాలన్నా, ఏదైనా గోల్డ్ లాంటిది కొనుక్కోవాలన్నా దానికి కూడా పర్సనల్ లోన్ తీసుకోవచ్చా? పర్పస్ మైట్ బి ఎనీథింగ్, బట్ ఓన్లీ ఒక అంటే మనం ఏమైనా మెన్షన్ చేయాల్సి ఉంటుందా పర్సనల్ లోన్ కి? అవును, చెప్పాల్సి ఉంటుంది, బట్ ఒక 3-4 కేటగిరీసే మనకి నెగిటివ్ ఉన్నాయి. అది షేర్ మార్కెట్లో షేర్స్ పర్చేజ్ చేస్తాను, లేకపోతే ల్యాండ్ పర్చేజ్ చేస్తాను, గోల్డ్ పర్చేజ్ చేస్తాను, నాకున్న అప్పులు కట్టుకుంటాను అని ఈ ఒక 3-4 పారామీటర్స్లో తప్ప మిగిలిన అన్ని క్రైటీరియాలో లోన్ అనేది ఇస్తారు. ఆ 4 reasons చెప్పకుండా ఉంటే సరిపోతుంది. యాజ్ యూజువల్గా పర్సనల్ యూజ్ అని చెప్తారు జనరల్గా. పర్సనల్ లోన్ అంటే అది కూడా ఒక రీజనే కాబట్టి పర్సనల్ యూజ్ కండి నాకు వేరే అవసరాలు ఉన్నాయని చెప్పుకొని తీసుకుంటారు ఇన్ జనరల్గా ఏ కస్టమర్ అయినా. జనరల్గా పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది? అది బ్యాంక్ టు బ్యాంక్ లైక్ 10.5 నుంచి స్టార్ట్ అవుతుందండి ఇంట్రెస్ట్ రేట్ అనేది. మనం ఎన్బిఎఫ్సిస్కి వెళ్తే చిన్న ఎన్బిఎఫ్సిస్ ఇప్పుడు ఆల్మోస్ట్ లోన్ యాప్స్ వచ్చాయి కదండి. చాలామందిని ఇబ్బంది పెడుతూ, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ కూడా ఈవెన్ లోన్ యాప్లలో లోన్ తీసుకొని ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఎన్బిఎఫ్సిస్కి వెళ్తే 35%, 40% కూడా ఉన్నాయి. సో మేము చేసే బ్యాంక్స్లో అయితే అప్ టు మ్యాక్స్ 19-20% ఉంటుంది. ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది? ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి? తీసుకునే లోన్ అమౌంట్ని బేస్ చేసుకొని ఆర్ క్లయింట్ ప్రొఫైల్ బేస్ చేసుకొని. ఎక్కువ శాలరీ ఉందనుకోండి, రీపేమెంట్ కెపాసిటీ అనేది ఈజీగా ఉంటుంది, రీపేమెంట్ కూడా బ్యాంకుకి ఈజీగా వస్తుంది అని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ప్రాసెసింగ్ ఛార్జెస్ కానీ చాలా తక్కువ ఉంటుంది. సో అలా 5,000 నామినల్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అనుకోవచ్చు. ఓవరాల్ లోన్ అమౌంట్ బేస్ చేసుకొని 5,000 నుంచి 10,000 లోపే ఉంటుంది. లేదు పర్సంటేజ్ వైజ్ చూసుకుంటే 0.5 నుంచి స్టార్ట్ అయితే 2% వరకు ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటుంది. అంటే మన సాలరీని బట్టి పర్సనల్ లోన్ అమౌంట్ అనేది డిపెండ్ అయి ఉంటుందా? ఎగ్జాక్ట్లీ అండి. నెట్ శాలరీ ఏదైతే అకౌంట్లో క్రియేట్ అవుతుందో అది ఇంటూ 20 times ఆర్ 25 times ఆర్ 30 times అనేది ఉంటుంది. ఈ రెండు అంటే ఆల్రెడీ ఉన్న లోన్స్ తీసేసి రిమైనింగ్ శాలరీ ఇంటూ ఆ మల్టిప్లయర్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఐదర్ కొన్ని బ్యాంక్స్ ఈ ఫార్ములా, మల్టిప్లయర్ ఫార్ములా, కొన్ని బ్యాంక్స్ ఫైర్ ఫార్ములా, ఈ విధంగా ఫాలో అవుతాయి. ఇక్కడ చిన్న డౌట్, ఇప్పుడు నేను హోమ్ లోన్ తీసుకున్నాను, ఇంకా పర్సనల్ లోన్ తీసుకోవాలి అంటే నాకు ఇస్తాయా బ్యాంక్స్? అదే మీ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh శాలరీ ఉందనుకుందాం. 1 lakh శాలరీలో నుంచి ఆల్రెడీ మీరు హోమ్ లోన్ ఒక 30,000 పే చేస్తున్నారు. సో మీకు యాజ్ ఫర్ నేను ఇందాక చెప్పినట్టు బ్యాంక్స్ 70% వరకు ఫైర్ పోతే పర్లేదు అంటున్నాయి. సో మీరు ఆల్రెడీ ఇక్కడ 30,000 పే చేస్తున్నారంటే ఇంకా మీకు 40,000 ఈఎంఐ పేయింగ్ కెపాసిటీ ఉంది. 40,000 పేయింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు 15 to 18 lakhs వరకు మీకు పర్సనల్ లోన్ ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. సో ఎంత ఈఎంఐ పే చేస్తున్నారు అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, ప్రతి దానికి సిబిల్ స్కోర్ అనేది మస్ట్, అంతే? అది కామన్ అండి. అది సిబిల్ స్కోర్ అనేది నెంబర్ కాదు, సిబిల్ క్రెడిట్ హిస్టరీ ఎలా ఉంది అనేది. అంటే రీసెంట్గా 1.5 year నుంచి కానీ ఇంత ప్రీవియస్గా కానీ ఎలా రీపేమెంట్ చేశారు, ఓవర్ డ్యూస్ ఏమైనా ఉన్నాయా అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. బట్ కొంతమంది క్లయింట్స్కి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ క్లోజ్ చేసి ఉంటారు, బట్ అది సిబిల్లో ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అవ్వకనో ఆ బ్యాంక్ వాళ్ళ నెగ్లిజెన్సీ వల్లనో అలానే ఉంటుంది. సో అలాంటి సినారియోలో కూడా మేము హెల్ప్ చేస్తాం. యాజ్ వీఆర్ డిఎంఎస్ అసోసియేట్, సిబిల్ పోర్టల్లో క్లయింట్ ప్రొఫైల్ లాగిన్ చేసి దాన్ని డిస్ప్యూట్ రేజ్ చేయడం, లైక్ అంటే సిబిల్కి డిస్ప్యూట్, బ్యాంక్ కన్సర్న్ బ్యాంక్కి డిస్ప్యూట్ రేజ్ చేయడం, ఇంకా డిస్ప్యూట్ రేజ్ చేసిన తర్వాత కూడా
వాళ్ళు సిబిల్లో క్లియర్ చేయకపోతే ఆ కన్సర్న్ బ్యాంకుకు సంబంధించిన నోడల్ ఆఫీసర్ని కాంటాక్ట్ అవ్వడం, ఆ నోడల్ ఆఫీసర్కి మెయిల్ వేయడం, రెగ్యులర్ ఫాలోఅప్స్తోని మ్యాక్సిమం వితిన్ 1 వీక్లో వాట్ ఎవర్ ఏదైతే అతనికి నిజంగా పేమెంట్ చేసిన తర్వాత కూడా డిస్ప్యూట్స్ సిబిల్లో కనిపిస్తున్నాయో ఆ డిస్ప్యూట్స్ వల్ల లోన్ రాకపోవడం అనే సినారియోలో మేము డిఎంఎస్ అనేది 100% హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ 18 ఇయర్స్ నుంచి లోన్ ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి క్లయింట్ సర్వీస్లో మేము స్ట్రాంగ్గా ఉన్నామండి. ఎందుకంటే మా దగ్గర సర్టిఫైడ్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఆల్మోస్ట్ 8 to 10 మెంబర్స్ ఉన్నారు అన్ని రకాల లోన్ సర్వీస్ ఇవ్వడానికి. సో డిఎంఎస్ ఆల్వేస్ దేర్ ఫర్ కస్టమర్స్ అండి. ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను బ్యాంకుకి వెళ్ళి ఒక లోన్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే, మీ దగ్గరికి వచ్చి లోన్ తీసుకోవడం ద్వారా మీ ద్వారా తీసుకోవడం వల్ల ఏంటి బెనిఫిట్ నాకు? అదండి, నేను ఇంతకుముందు జస్ట్ బిఫోర్ మెన్షన్ చేసిన విధంగా ఒక క్లయింట్కి చిన్న సిబిల్ ఏదో ఇష్యూ ఉంది, ఆల్రెడీ పేమెంట్ చేశాడు, పర్సనల్ లోన్ కావచ్చు వాటెవర్ ఏదో ఒక లోన్ క్రెడిట్ కార్డులో ఆల్రెడీ పేమెంట్ చేసినప్పుడు ఆ పాయింట్లో సిబిల్ స్కోర్ డౌన్ అవ్వడం వల్ల లోన్ రాదు అని బ్యాంక్ అంటది. అదే బ్యాంకుకి వెళ్తుంటే జనరల్గా వాళ్ళకి వచ్చే ఆల్రెడీ శాలరీస్ వస్తుంటాయి, ఇంకా వాళ్ళు దానికోసం అంత ఘనంగా డెప్త్గా ఫైట్ చేయరు. మాకు వచ్చే ఏదైతే క్లయింట్స్ ఉంటారో మమ్మల్ని నమ్మి వచ్చిన వాళ్ళకి మేము ఖచ్చితంగా ఆ పారామీటర్లో ఫైట్ చేస్తాము. అండ్ మళ్ళీ రావాలి, వాళ్ళు 4 రిఫరెన్స్లు ఇవ్వాలి అని, ఎందుకంటే మేము అంత పెద్ద బ్యాంక్ కాదు. వీఆర్ లైక్ డిఎంఎస్ అసోసియేట్స్, నేను 6-8 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన చిన్న కంపెనీ. సో మేము ఆ కస్టమర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించడం కోసం, ప్రాసెసింగ్ ఫీ తగ్గించడం కోసం ఏ లెవెల్లో అయినా, అది జోనల్ లెవెల్లో కావచ్చు, రీజనల్ లెవెల్లో కావచ్చు, ఆ మేనేజర్స్ని రిక్వెస్ట్ చేసుకొని మ్యాక్సిమం బ్యాంకుతో కాంపిటేటివ్గా ఇంకా బ్యాంక్ కంటే 0.5%, 1% తక్కువ ఇప్పించడానికి మేము ట్రై చేస్తాం. అంటే కస్టమర్కి వీలైనంతగా లాభం చేకూర్చే విధంగా 100% డిఎంఎస్ అసోసియేట్స్ ప్రయత్నిస్తారు. 100% ఇన్ టర్మ్స్ ఆఫ్ లోన్ అమౌంట్ ఎక్కువ కావాలి అన్న సినారియోలో కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్కి 1 lakh శాలరీ ఉందనుకోండి, మ్యాక్సిమం మల్టీప్లేయర్ బేస్ మీద చూసుకుంటే 30 lakhs వస్తుంది. శాలరీ ఇంటూ ఇందాక చెప్పా 30 times లోన్ ఇస్తుందండి. ఓకే, అంటే 1 lakh శాలరీ ఉన్న వాళ్ళకి మ్యాక్సిమం ఎంత వస్తుంది? 30 lakhs వస్తుంది. అక్కడ ఫైర్ కట్ ఆఫ్ అవ్వట్లేదు, 75% ఆఫ్ ది శాలరీనే ఈఎంఐలకు పోవాలి అన్న క్లాజ్లో 75,000 ఈఎంఐ అవ్వట్లేదు 30 lakhs ఇచ్చినా కానీ. సో అలాంటి సినారియోలో 2 banksలో తీసుకోవచ్చు, 3 banksలో కూడా తీసుకోవచ్చు. అప్ టు 70 or 75% ఆఫ్ ది శాలరీ ఈఎంఐ పోయేంత వరకు ఆయనకి ఎంత లోన్ ఎలిజిబిలిటీ వస్తుందో అంత లోన్ మేము 2-3 బ్యాంకుల్లో కూడా హెల్ప్ చేసి ఇప్పిస్తాం. అదే ఆయనకి రిక్వైర్మెంట్ అమౌంట్ ఒకటే బ్యాంకులో ఇవ్వకపోతే అక్కడే స్ట్రక్ అవుతాడు. బట్ మా దగ్గరకు వస్తే అలాంటి హెల్ప్ కూడా చేస్తాం. ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయని చెప్పారు, దాంతోపాటు అదర్ ఛార్జెస్ ఏమైనా ఉంటాయా? అది బ్యాంక్ టు బ్యాంక్ ఉంటుందండి. కొన్ని బ్యాంక్స్ ఏంటంటే ఒక 5,000, 3,000 డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అని, కొన్ని బ్యాంక్స్ ఏంటంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కొంచెం రిస్కీ ఎక్కువ ఉంది అనే సినారియోలో ఇన్సూరెన్స్ మ్యాండేటరీ చేస్తాయి. అన్ని బ్యాంకులలో లేదు, బట్ యాజ్ వీఆర్ డిఎంఎస్ ఆ కస్టమర్కి ఏదైనా ఛార్జెస్ ఇబ్బంది అనిపిస్తే దాన్ని తగ్గించడానికి, దాన్ని వేవ్ ఆఫ్ చేయడానికి మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంటాము. సో మీరు అడిగిన విధంగా ప్రాసెసింగ్ ఛార్జెస్, డాక్యుమెంటేషన్ ఛార్జెస్, ఇన్సూరెన్స్ ఛార్జెస్ ఇవి జనరల్గా ఉంటుంది, బ్యాంక్ టు బ్యాంక్ ఉంటుందండి. అంటే మీ దగ్గరికి పర్సనల్ లోన్ కావాలి అని ఒక కస్టమర్ వచ్చినప్పుడు ఎంత టైంలో మీరు ఇప్పించగలరు? అది కంప్లీట్గా బేస్డ్ ఆన్ క్లయింట్ ప్రొఫైల్ అండి. బ్యాంకు అని కూడా చెప్పకూడదు, బ్యాంకు బేస్ చేసుకొని అని కూడా చెప్పకూడదు, క్లయింట్ ప్రొఫైల్ బేస్ చేసుకొని. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ లోన్ తీసుకున్నాడు, రెసిడెన్సు పాతదే ఉంది, ప్రజెంట్ వర్కింగ్ కంపెనీ పాతదే ఉంది అనుకోండి, 2 మ్యాచ్ అవుతున్నాయి. సో అప్పుడు అవసరం లేదు, వెరిఫికేషన్ అవసరం లేదు, కాల్ అవసరం లేకుండా డైరెక్ట్గా వితిన్ మినిట్స్లో కూడా లోన్ శాంక్షన్ అవుతుంది. ఎందుకు? ఆల్రెడీ సిబిల్లో మ్యాచ్ అవుతున్నాయి కదా. సో అలా నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి, మేము వితిన్ 1 hour 2 hours డిస్బర్స్ చేసినాయి. అలా అని 1 week పట్టినవి కూడా ఉన్నాయి. సో క్లయింట్ ప్రొఫైల్ బేస్ చేసుకొని యావరేజ్ పర్సనల్ లోన్ డ్యూరేషన్ వచ్చేసి 3 working days అయితే 2 to 3 working days అని చెప్పుకోవచ్చు. సో లోన్స్ కోసం బయట ఎక్కడెక్కడ తిరిగి ఇబ్బందులు పడనవసరం లేదు, డిఎంఎస్ అసోసియేట్స్కి వస్తే ఆ పని మీరు చేసి పెడతారు, అంతేనా? షూర్ అండి, థ్యాంక్ యూ మధు గారు. అని చెప్పుకోగలం. మీరు లోన్ తీసుకోవాలి అనుకుంటే డిఎంఎస్ అసోసియేట్ను సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.